కుక్కలను పెంచుకోవడం చాలా మందికి ఒక హాబీ. చాలా మంది సాధారణ కుక్కలను పెంచుతుంటారు. ఎందుకంటే కుక్క విశ్వాసమైన జంతువు. అయితే కొందరు ప్రెస్టేజ్ కోసం కొంచెం ఖరీదైన కుక్కలనే పెంచుతుంటారు. ఇక సంపన్నులు మాత్రం తమ హోదా, స్టేటస్‌లను చూపించుకునేందుకు విదేశాల నుంచి ఖరీదైన కుక్కలను కొనుగోలు చేసి తెప్పించుకుని మరీ పెంచుతారు. ఇలా ఓ ఖరీదైన కుక్కను పెంచిన వ్యక్తి ఈడీకి దొరికిపోయారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఓ కుక్కల ప్రదర్శనతో సతీష్ తన పెంపుడు కుక్కను ప్రదర్శించారు. ఈ కుక్క అరుదైన జాతికి చెందినదని, దీని విలువ 50 కోట్లని బహిరంగంగా ప్రకటించారు. అతని వాదన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచినప్పటికీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి చివరకు ఈడీ అధికారుల చెవులకు చేరింది. 50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి వెనుక ఆర్థిక వనరులు ఏమిటనే ప్రశ్న ఈడీని కలవరపెట్టింది. సతీష్ వాదనపై అనుమానం వ్యక్తం చేసిన ఈడీ 2 నెలల తర్వాత అనగా ఏప్రిల్ 2025లో అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అతని బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేసినట్లుగా సతీష్ చెప్పినప్పటికీ అంత పెద్ద మొత్తంలో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి లభించలేదు. ఈ నేపథ్యంలో ఈడీ హవాలా రూట్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. హవాలా అనేది అనధికార డబ్బు బదిలీ వ్యవస్థ. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించకుండా డబ్బును ఒక చోట నుంచి మరొక చోటకు బదిలీ చేస్తుంది. సతీష్ 50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ అతని బ్యాంక్ ఖాతాలో అంత పెద్ద మొత్తంలో లావాదేవీలు లేకపోవడంతో హవాలా కోణంపై దృష్టి సారించేలా చేసింది. ఈ రకమైన లావాదేవీలు సాధారణంగా ఆర్థిక నేరాలు, డబ్బు ల్యాండరింగ్లతో ముడిపడి ఉంటాయి. ఇది ఈడీ దర్యాప్తుకు మరింత బలాన్నిచ్చింది. సతీష్ చెప్పిన కుక్క అరుదైన జాతికి చెందినదని, దాని విలువ 50 కోట్లని పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తులో కూడా ఇటువంటి భారీ లావాదేవీలకి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో సతీష్ వాదనపై అనుమానాలను మరింత పెంచి ఈ ఘటన ఈడీ ఆర్థిక నేరాలపై ఎంత చురుగ్గా పనిచేస్తుందో స్పష్టం చేస్తోంది. ఇక ఒక వ్యక్తి బహిరంగంగా చేసిన వాదనలు కూడా అనుమానాస్పదంగా ఉంటే వాటిని విస్మరించకుండా లోతుగా దర్యాప్తు చేయడం ఈడీ విధానంలో భాగం. సతీష్ కేసులో అతని ఆర్థిక నేపథ్యం, ఆదాయ వనరులు, లావాదేవీలను పరిశీలించడం ద్వారా ఈడీ హవాలా లేదా డబ్బు ల్యాండరింగ్ కు సంబంధించిన ఏవైనా అవకతవకలను గుర్తించే ప్రయత్నం చేస్తోంది.